Hi Shubham, Hello, sir. how are you, man? Yes, I'm good, sir. How about you? I'm doing good, and Yes. I'm very happy, Shubham, Yes, sir. because మీరు అంటే టార్గెట్గా పెట్టుకున్న కంపెనీలోనే సెలెక్ట్ అయ్యారు చూసారా. Yes, sir. రియల్లీ నాకు ఎందుకంటే నేను ఇదే సార్ నేను ఇన్ఫర్లకి ఖచ్చితంగా వెళ్ళాలి Yes, sir. మీ సపోర్ట్ వల్ల అంటారు సార్. దట్ ఈస్ నాట్ లైక్ దట్ రియల్లీ ఐఎమ్ హ్యాపీ శుభం. సో జస్ట్ సో ఈ సక్సెస్ బికాజ్ అంటే మీ పేషెన్స్ కని చెప్పగలుగుతాను నేనైతే. Yes, sir. ఎందుకంటే 2 months 3 months వెయిట్ చేయడం అంత ఈజీ కాదు కదా. నాకు కూడా అనిపించింది ఏంది ఇంత టైం, బట్ కానీ టైం పట్టినా మనకు మంచి రిజల్ట్స్ ప్యాకేజ్ వచ్చింది సార్. గుడ్ గుడ్. సో ఎక్కడ మీ శుభం మీరు వేర్ యు ఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ సోలాపూర్, మహారాష్ట్ర. మై కంప్లీటెడ్ MBA ఇన్ ఫైనాన్స్, ఆల్వేస్ సోలాపూర్ యూనివర్సిటీ. సోలాపూర్లోనే. Yes. ఓకే ఓకే. ఇప్పుడు సోలాపూర్ నుంచి మీరు ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళి వచ్చాను. నాకు ఆప్షన్ ఉండే పూణే, బట్ నేను హైదరాబాద్ ఎందుకు చూస్ చేశానంటే ఒక్క వీడియో చూసి వచ్చాను సార్ మీది. అవునా? ఒక్కటే వీడియో, ఆ వీడియో చేసి మీతో ఉన్నది ఏదో అక్కడ మనం చేయగలుగుతాం, సో అలా కాన్ఫిడెంట్ వచ్చాను. నైస్ అబ్బా, నైస్. సో సోలాపూర్ నుంచి మీరు తెలుగు ఇంత కంఫర్టబుల్గా? అంటే నేను యాక్చువల్లీ మా గ్రాండ్ ఫాదర్ కర్నూలు ఏపీ. ఓకే ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇక్కడ రియల్ ఓకే, మీరు యాక్చువల్లీ తెలుగే కానీ బట్ యూ స్టేయింగ్ దేర్ అండ్ యూ షిఫ్టెడ్. హిందూ పద్మశాలి. ఓకే ఓకే, నైస్, గుడ్ అబ్బా. Yes. సో మీ కాలేజ్ ఏదో అన్నారు? BMIT కాలేజ్ సార్, సోలాపూర్లోనే. సోలాపూర్లో అఫిలియేటెడ్ టు సోలాపూర్ యూనివర్సిటీ. ఓకే ఓకే. సో ఏ కంపెనీ సెలెక్ట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు? సరే, నేను ఇన్ఫర్ నేను యాక్సెప్ట్ చేసే ఆఫర్ లెటర్, కాగ్నిజెంట్, ఎగ్జావియర్ సార్. 3 companies. ఎస్ సార్. బట్ మీరు ఖచ్చితంగా నేను వెళ్ళాలని కూర్చున్నది అయితే ఇన్ఫరే. ఎందుకంటే సార్ ఇది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, అండ్ మాకు ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూవర్ అన్నాడు, దిస్ ఈజ్ అ ప్రోడక్ట్ బేస్ అండ్ యూ ఆల్మోస్ట్ వర్క్ ఇన్ 24 అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ప్రాసెస్. సో అది నాకు డెఫినెట్గా మంచి నాలెడ్జ్. ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ మళ్ళీ మనం మూవ్ అవుతాం. ట్రూ 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 ట్రూ. సో మనకు అది గ్రోత్ ఆపర్చునిటీ బాగుంటుంది. ఎక్స్పోజర్, చాలా నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. సో ఇన్ఫర్ ఈజ్ వెరీ గుడ్ కంపెనీ. ఓకే. సో యా, గ్రేట్. సో కాగ్నిజెంట్లో సెలెక్ట్ అయ్యి ఇంకో కంపెనీ ఏదన్నారు? ఎగ్జావియర్ సార్. ఎగ్జావేస్, పూణే లొకేషన్. నైస్ నైస్. సో ఏం అర్థమైందంటే నేను ఒక సింపుల్ ఒక వర్డ్ అడిగితే అంటే ఎస్వికి ముందు ఎస్వికి తర్వాత? ఎస్వికి ముందు నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను, ఒక ఎంఎన్సీలో ఆఫ్టర్ అంటే బీకామ్ తర్వాత నా దగ్గర ఏం స్కిల్స్ లేకుండే. సో ఫస్ట్ నాకు అనిపించింది నేను ఎంబీఏ చేయాలా, దాని తర్వాత ఒక మంచి మనము పొజిషన్లో నెక్స్ట్ అంటే బీకామ్ తర్వాత పొజిషన్ కొంచెం తక్కువ కదా, సో ఎంబీఏ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. సో ఆఫ్టర్ ఎంబీఏ డిసైడ్ అయ్యా, నాది డ్యూయల్ స్పెషలైజేషన్ హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్. ఓకే. బట్ నేను ఫైనాన్స్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఫైనాన్స్లో గ్రోత్ ఆపర్చునిటీ బాగుంటుంది. సో దానివల్ల ఇక నేను నాది 5th సెమిస్టర్ తర్వాతనే అంటే 6th నేను ఎప్పుడు ఉన్నాను అప్పుడే నేను సర్చింగ్ చేస్తున్నా ఎక్కడ ఇన్స్టిట్యూట్ బాగుంది. నేను పూణేలో కూడా చూసాను. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి నువ్వు డిసైడ్ అయిపోయావు, ఓకే ఈ నాలెడ్జ్ కాదు నాకు కొంచెం అప్డేట్ అయ్యి వెళ్ళాలి మార్కెట్. దట్ ఈస్ నైస్. అంటే ఎట్లా మీకు ఎట్లా తెలిసింది అది? అట్లా అంటే నేను రెగ్యులర్గా యూట్యూబ్లో అన్ని అప్డేట్ చూస్తూ ఉంటాను సార్. నేను నా సెల్ఫ్ లర్న్గా కొంచెం బేసిక్ ఫైనాన్షియల్ మోడలింగ్ కూడా నేర్చుకున్నా సార్. నైస్ నైస్. అంటే మనకు కొంచెం అది హెల్ప్ అవుతుంది కదా. ట్రూ ట్రూ. ఎందుకంటే మన స్ప్రెడ్ షీట్స్ అయినా లేకపోతే మన ఫైనాన్షియల్ స్ప్రెడింగ్ అయినా ఇంకా అడిషనల్గా. ట్రూ. గుడ్ గుడ్ గుడ్. సో మీ పేరెంట్స్ హ్యాపీనా? సరే, చాలా హ్యాపీ. ఎందుకంటే ఇది నా సక్సెస్ ఎంత ఉందో దానికన్నా ఎక్కువ వాళ్ళగా అంటే వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ వాళ్ళ హార్డ్ వర్కింగ్ అంతే కదా. నేను అంటే బీకామ్ దగ్గర మాది ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆఫ్టర్ 10th బిఫోర్ నేను మేజర్ అయి నేను పార్ట్ టైం జాబ్ చేసేవాడిని ఇప్పటి నుంచి. సో ఇక నాకు స్టడీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే, బట్ ఆఫ్టర్ 12th మా ఫాదర్ అన్నాడు, ప్రస్తుతం అయితే ఇప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ చాలేదు, మీరు డ్రాప్ చేయండి అన్నారు. సో నేను 2 years డ్రాప్ చేసి తర్వాత మళ్ళీ నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉండే నేను చేస్తాను. ఇక మా మమ్మీ కూడా అప్పుడు ఇక మా మమ్మీకు స్టడీ మీద చాలా ఫోకస్. సో మా మమ్మీ అన్నది నువ్వు ఏమన్నా చేయి, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయి అన్న. సో నేను మళ్ళీ బీకామ్ స్టార్ట్ చేసా, మంచి పర్సెంటేజ్ తీసుకున్నా. అప్పుడే నేను డిసైడ్ చేసా నాకు ఎంఎన్సీలోనే జాబ్ కావాలా, మంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఉండాలి. నాకు
కంప్యూటర్ సైన్స్లో ఇష్టం ఉండే సార్, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను చేసుకోలేకపోయాను. ఓకే, బట్ ఇప్పుడు ఇక నాకు తెలిసింది కామర్స్ వల్ల కూడా మనం చేయగలుగుతాం, టాప్ కంపెనీస్లో చేయవచ్చు. సో ఇక డిసైడ్ అయ్యి నేను ఎంబీఏ కూడా చేశాను. బీకామ్ దాకా నేను పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. ఇక ఎంబీఏకు మా ఫాదర్ కూడా నాకు సపోర్ట్ చేశాడు. నువ్వు ఇప్పుడు ఏదైనా నువ్వు 2 years నువ్వు చూసుకో, అసలు జాబ్ ఏం చూసుకో, నువ్వు ముందు నీ స్టడీ మీద ఫోకస్ చేయి, దాని తర్వాత మేము ఎట్లా అట్లా చూసుకుంటామని 2 years ఇక కంప్లీట్ అయింది. స్పెషల్లీ మా ఫాదర్కు సార్ ఇది స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఆయన సపోర్ట్ చేశాడు మళ్ళీ. నిజం నిజం, అంతే కదా, తల్లిదండ్రులు కాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారబ్బా. ఇప్పుడు నువ్వు ఎక్కడనో సోలాపూర్ నుంచి కదా, సోలాపూర్ నుంచి నువ్వు హైదరాబాద్కి వచ్చి నీ హాస్టల్ స్టే, దాంతోపాటు నీ ప్రిపరేషన్కి నీకు ఫీ కట్టి, అంతే కదా, ఇక్కడ ఎవరు కూడా దే ఆర్ నాట్. సో గ్రేట్గా మా ఫ్యామిలీలో అంటే అందరికి ఎడ్యుకేటెడ్ పర్సన్ నేనే సార్, అంటే మా ఫ్యామిలీ ఎవరు అంత నేర్వలేదు. సో నేను దాంట్లో మళ్ళీ నువ్వు మంచి కార్పొరేట్ సైడ్ ఎంఎన్సీలో. మా సిస్టర్ కూడా అంటే ఎంకామ్ చేసింది, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంట్లో. ఓకే, బట్ నో ప్రాబ్లం. సో గైడ్ చేయి మీ సిస్టర్ కూడా, నాలెడ్జ్ నేర్చుకున్నావు కదా ఇక్కడ. ఎస్ సార్, డెఫినెట్గా మన స్టూడెంట్స్ నా వల్ల డెఫినెట్లీ మా మహారాష్ట్రకి వెళ్ళిన స్టూడెంట్ పంపిస్తాను సార్. అయ్యో చెప్తున్నా కదా, సో మనం ధర్మంగా ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు మీరే చూసుంటారు. సార్ నేను ఫస్ట్ దాంట్లో జాయిన్ అయ్యి 1 week లెఫ్ట్ చేసి మళ్ళీ జాయిన్ అయ్యా. నాకు కాన్ఫిడెంట్ రాలే అప్పుడు, కానీ తర్వాత మళ్ళీ చూస్తున్నా, అరే నా బ్యాచ్ వాళ్ళు అందరు ప్లేస్ అవుతున్నారు, నేనే మళ్ళీ ఉన్నాను, మళ్ళీ బ్యాక్ అయ్యి మళ్ళీ జాయిన్ అయ్యి ఇక కొంచెం స్టడీ చేసి ప్రిపేర్ అయ్యి వచ్చిన సార్. ఓకే, అంటే నువ్వు ఫస్ట్ వచ్చి జాబ్ తీసుకొని వాళ్ళందరికి జాబ్స్ వస్తుంటే అంటే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, అబ్బా వీళ్ళు అందరు చేయగలరు, నేను ఎందుకు చేయగలను, సో వచ్చింది. ఎందుకు చేయలేము అబ్బా అంటే ఒకటి లైక్ వాట్ ఐ కెన్ సే, శుభం, ఎక్కడైనా సరే ద వే ఆఫ్ ప్రిపరేషన్ అండ్ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ని మనం ప్రాపర్గా ఫోకస్ చేస్తే డెఫినెట్గా. కానీ చాలామందికి ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కి ఏంటంటే ఇన్స్టంట్, ఎట్లా అంటే ఇమీడియట్గా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, నేను 1 లక్ష కాదు 2 లక్షలైనా ఇస్తే నాకు జాబ్ కావాలి, కానీ చదవడు. అంటే నాకు కూడా థాట్ వచ్చింది సార్, కానీ ఏంటంటే మనము చేయగలిగితే ఎందుకు కాదు అంటే జనాలు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే, పేరెంట్స్ కూడా, నేను అందుకే ప్రతి స్టూడెంట్కి పేరెంట్స్కి నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, టైం పట్టని, నీకు జాబ్ వాల్యూ తెలిస్తేనే కదా నువ్వు జాబ్ మంచిగా చేసేది. నిజంగా ఇప్పుడు నేనేమంటాను, ఒక 3 months వేస్ట్ అయ్యి స్పీకింగ్, దాంట్లో ఏం లేదు, ఆపర్చునిటీస్ కోసం వెళ్ళినావు, ఒక జాబ్ వచ్చింది, నీకు నచ్చింది నచ్చలే వాట్ ఎవర్, బట్ ఈ 3 months ఆఫ్ లైఫ్ లెసన్ నీ లైఫ్ టైం గుర్తుంది. ఎస్ సార్. సరే నా ఒక్క వల్ల ఇప్పుడు మా ఫ్యామిలీ అంటే స్టేటస్ కొంచెం చేంజ్ అవుతుంది సార్. అంటే ఇక్కడ నుంచి మా ఫ్యామిలీలో ఎడ్యుకేటెడ్ ఉన్నారు అనేది ఒక తెలుస్తుంది. గుడ్ సక్సెస్ స్టోరీ శుభం, రియల్లీ. సో ఫ్రమ్ సోలాపూర్ టు హైదరాబాద్ టు కాగ్నిజెంట్, ఇన్ఫర్ అండ్ డిఫరెంట్ కంపెనీస్. నైస్ నైస్. ఓకే, అప్కమింగ్ స్టూడెంట్స్కి నీ మెసేజ్, ఎందుకంటే నువ్వు చాలామంది స్టూడెంట్స్ని ఫ్రెండ్స్ని చూసుంటావు కదా, కొంతమంది ఏమో చాలా ఎంకరేజ్గా ఫీల్ అవుతారు, కొంతమంది డిస్కరేజ్, వాళ్ళకి నువ్వు ఇచ్చే ఒక చిన్న మెసేజ్. ఎస్ సార్, నేను అబ్జర్వ్ చేస్తున్నాను స్టూడెంట్స్ ఏంటంటే, బ్రో మీరు ఎంత టైం తీసుకున్నారు, ఎంత స్టడీ చేస్తారు, ఇదంతా అంటారు. స్టడీ మీద మేడం నువ్వు ఎంత ఫోకస్ చేస్తావు అది మ్యాటర్. అంటే నువ్వు 10 hours స్టడీ చేసింది ఇంపార్టెంట్ కాదు, నువ్వు అందులో ఎంత ఫోకస్ చేస్తావు, ఎంత నువ్వు లెర్న్ చేసినావు, ఎంత నువ్వు నాలెడ్జ్ గ్రాప్ చేసుకుంటూ, దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. సో ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా మీకు 2 monthsలో జాబ్ వస్తుంది, ఒకవేళ రాకపోతే వెయిట్ చేయి. 2 months, ఇప్పుడు 2 months అనేది అందరి స్ట్రాటజీస్ ఏముండా మైండ్ సెట్ అంతే కదా. ఇప్పుడు కొంతమంది మంచి కాలేజ్ నుంచి వస్తారు, వాడికి ఆల్రెడీ స్కిల్ మొత్తం కమ్యూనికేషన్ ఉంటుంది, మనం సబ్జెక్ట్ నేర్పించేసరికి ఈజీగా ప్లేస్ అవుతుంది. కొంతమంది మన కాలేజెస్ ఏంటి, మనం నేర్చుకున్నది ఇక్కడ నేర్చుకుంటాం, మనం నేర్చుకున్నది అర్థం అవ్వడానికి 2 months పడుతుంది, మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి 3 months పడుతుంది, మనం సెలెక్ట్ అవ్వడానికి 4-5 months కూడా పడుతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్. చాలా మంది ఎట్లా అంటే నేను 2 months జాబ్ వచ్చేస్తాను సార్, నాకు యాక్చువల్లీ 5 months పట్టలేదు సార్, అంటే 3 monthsలోనే 2 months అయింది, అంటే నాకు సెలెక్ట్ అని కన్ఫర్మ్ చేశారు. వాళ్ళ కంపెనీ పాలసీ ఏందన్నా అంటే, ద క్వార్టర్ ఎండింగ్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు, సో నెక్స్ట్ క్వార్టర్ వాళ్ళు డెఫినెట్లీ హైర్ చేస్తారు. అది వాళ్ళు మాకు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే నేను వెయిట్ చేస్తాను. అందుకే కాగ్నిజెంట్ వచ్చినా వెళ్ళలేదు, ఎందుకంటే ప్రోడక్ట్ బేస్ మళ్ళీ మల్టిపల్ రాదు, ఆప్షన్ రాదు, ఒకసారి కమిట్ అయిపోతే రాదు. సో అందుకే నైస్ నైస్, గుడ్ కంపెనీ. అండ్ మన కంపెనీలో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోవాలని కూడా మీట్ అవ్వు. సో
గుడ్. సార్ స్పెషల్లీ మీ స్టూడెంట్, వన్ ఆఫ్ స్టూడెంట్. ఎస్ సార్. సో అవుద్దు పేరు నేమ్స్ రిలీజ్ చేయాల్సిన పని లేదు, బట్ Yes, వాళ్ళకి కూడా తెలిసి ఈ విషయం. Yes, సో sir. మన పిల్లలు చాలా మంది స్టూడెంట్స్. సార్ అందరు హెల్ప్ చేశారు సార్, ఫ్యాకల్టీ సపోర్ట్ అందరు ఎవరైనా అక్కడ కంపెనీలో. నాట్ ఓన్లీ వన్ కంపెనీ శుభం, మేము చూసిన దాంట్లో ఇప్పటి వరకు నేను ప్లే చేసిన ఈ 5500 ఆర్ లైక్ 5000 ప్లస్ స్టూడెంట్స్లో నేను 5000 అనేది కౌంటే, బట్ ఐ కెన్ సే దట్ నేను ఏ కంపెనీకి పోయినా నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఎక్కడో ఒక టైప్, బికాస్ దిస్ మచ్ ఆఫ్ అంటే నేను ధర్మంగా బిజినెస్ చేస్తాను. ఎస్ సార్. మీదే ఒక్కటి నాకు అంటే ఫస్ట్ నేను ఎప్పుడు డెమోన్స్ట్రేషన్లో వచ్చానో ఒకటి అన్నారు సార్, అదే గుర్తుపెట్టుకున్నా, టైం విల్ బి చేంజ్. టైం విల్ బి చేంజ్. అది గుర్తుంచుకో. ఇప్పుడు మీ టైం ఉండదు కానీ నెక్స్ట్ ఉంటుంది డెఫినెట్గా వన్ డే విల్ కమ్, ఆన్ దట్ డే ఎస్ సార్ ద థింగ్స్ విల్ బి డిఫరెంట్. నిన్ను చులకన చేసిన ప్రతి ఒక్కరు దే కెన్ ఫోకస్. ఎస్ సార్. ఎందుకంటే ఎఫర్ట్స్ పెడితే ఏదైనా వస్తుంది. దట్ ఈస్, అదే సార్. నేనే ఎగ్జాంపుల్. ఎస్ సార్. ఈ 15 సంవత్సరాల కార్పొరేట్ జర్నీ నేను ఎక్కడో మారుమూల గ్రామం, నేను ఒక Yes, sir. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న శుభం. ఎస్ సార్. గవర్నమెంట్ స్కూల్, అవును సార్. 5th to 10th స్టాండర్డ్స్ లేవు అసలు, ద థింగ్స్ అలాంటిది నేర్చుకోవాలి, మనం బాగుపడాలి, లైఫ్ మంచిగా ఉండాలి, Yes, sir. మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఎస్ సార్. గుడ్, లైక్ శుభం, ఆల్ ద బెస్ట్, మై ఆల్వేస్ సపోర్ట్ విత్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. Yes, sir. ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా వీఆర్ దేర్, ఎస్ ఎస్ సార్, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్.